రావణ కాష్టంగా మారిపోయిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. ఎక్కడ చూసినా బాధలు కష్టాలే కనిపిస్తున్నాయని, ఎన్నికలు ఎంత ఘోరంగా జరిగాయి అన్నదానికి విశాఖ ఎన్నికల నిదర్శనమని అన్నారు. అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్నే ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. మన దేశంలోనూ ఈవీఎంలు వద్దని బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం నేను పోరాటం చేస్తున్నానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోర్టులో పోరాటం చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. అభిమానంతో నా మిత్రుడైన ట్రంప్ కి మద్దతు ఇవ్వడం మీరు చూసారు. 2020లో బైడెన్ కి మద్దతు ఇవ్వడం, పాలసీలు మరలా 2024లో ట్రంప్ కు మద్దతు ఇచ్చినప్పుడు 3 కండిషన్లు పెట్టాను. మీరు మనకి ఇక్కడ ఉన్న మెయిన్ ఛానల్లో ఉజ్జల్ న్యూజెర్సీ ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవడం మీరు చూసారు. ఎలక్షన్ ముందు 3 కండిషన్లో 2 ఒప్పుకున్నారు, 3 ఒప్పుకోలేదు. అందుకనే నేను చివరి వరకు మద్దతు ఇవ్వలేదు, చివరికి ఇచ్చాను ట్రంప్ కు మిత్రుడిగా. ఎందుకు అంటే ఈ వీసాల దగ్గర ఆయనకి నాకు గొడవ వచ్చి 10 days ముందు కూడా. మరి ఆయన పాలసీ ఏంటి? ఇల్లీగల్ ఎవరుంటే వాళ్ళు, దాదాపు 7-8 లక్షల మంది ఇండియన్స్ ఇల్లీగల్ గా అక్కడ ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో 7-8 లక్షల మంది ఇల్లీగల్ గా ఉన్నారు. వాళ్ళని తిరిగి పంపించేస్తామని ఆయన మాట ఇచ్చారు. నేనేం అడిగాను, వాళ్ళకి మీరు గ్రీన్ కార్డులు ఇచ్చి మోదీ తొత్తులకి 7,000 మందికి ఇచ్చావు కదా నువ్వు, మరి మా వాళ్ళకి ఎందుకు ఇవ్వు? అందులో ఎక్కువ మంది పంజాబీసు, తెలుగు వాళ్ళు, గుజరాతీలే ఉన్నారు.